అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? రానున్న రోజులలో బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. మనం ఇంతకుముందు ఏం చేసేటోళ్ళం, సిమ్ తీసుకున్న తర్వాత జియో నచ్చకపోతే ఎయిర్టెల్ పెట్టేళ్ళం, ఎయిర్టెల్ నచ్చకపోతే బిఎస్ఎన్ఎల్, ఇక అట్లా ఏది నచ్చితే గంటలో పెట్టేళ్ళం. అంటే నంబర్ ఒకటే, కాకపోతే నెట్వర్క్ మాత్రం చేంజ్ చేసుకుంటోళ్ళం అనమాట. ఇదే ఫెసిలిటీస్ సేమ్ ఇట్లనే అకౌంట్ మార్పిడి చేసుకోవడానికి కూడా వచ్చింది. కానీ నంబర్ ఒకటే, మళ్ళా బ్యాంకులు వేరే అనమాట. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ మనకు నచ్చలేదు, సర్వర్ డౌన్ వస్తుంది, మినిమం ఛార్జీలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? లాక్కోలేక పీకోలేక పోతున్నాం. సో అకౌంట్ ఒక్కటే, మళ్ళీ పోయి ఆంధ్ర బ్యాంకుకి షిఫ్ట్ చేసుకుంటాం. మళ్ళీ మన నెట్వర్క్ ఏంటిది, అక్కడ మన బ్యాంక్ ఏంటిది, ఆంధ్ర బ్యాంకు. బస్ ఖాతా నెంబర్ మాత్రం ఒకటే, ట్రాన్సాక్షన్స్ సేమ్ ఉంటాయి, బ్యాంకింగ్ మాత్రం వేరే అయిపోతుంది. అట్లా ఈ ఫెసిలిటీస్ని ఆర్బీఐ తీసుకొస్తుంది. సిమ్ములు నెట్వర్క్ చేంజ్ చేస్తున్నంత సులభంగా అకౌంట్ను కూడా చేంజ్ చేసుకోవచ్చట. కానీ నంబర్ మాత్రం మారదట, బ్యాంక్ మాత్రం మారుతుందట. చెప్తున్నా చూడండి, ఖాతా నెంబర్ మారకుండానే బ్యాంకు మార్పు, అకౌంట్ పోర్టబిలిటీ ఆప్షన్ తేనున్న ఆర్బీఐ. అకౌంట్ పోర్టబిలిటీ అంటే మార్చడం. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణకు భారతీయ రిజర్వ్ బ్యాంకు శ్రీకారం చుడుతోంది. ప్రజలు తమ బ్యాంకు ఖాతా నెంబర్ను మార్చకుండానే బ్యాంకులను మారడానికి అనుమతించే కీలక ప్రతిపాదనపై ఆర్బీఐ పనిచేస్తుంది. ప్రతిపాదన పేమెంట్స్ విజన్ 2028 ప్రకారం మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ మాదిరిగానే వినియోగదారులు త్వరలో తమ బ్యాంకు ఖాతాను పోర్టబుల్ చేసుకోవచ్చు. అంటే వేరే బ్యాంకుకు మారినప్పటికీ అదే అకౌంట్ నంబర్ను కొనసాగవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు అందించే సేవల్లో ఇబ్బందులు, అధిక ఛార్జీలు ఉన్నప్పటికీ చాలా మంది ఒకే బ్యాంకులో కొనసాగుతున్నారు. ఆ ఇబ్బందిని పూర్తిగా తొలగించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ అమలైతే ఈఎంఐలు, సిప్లు, బిల్లులు వంటి చెల్లింపులకు ఎలాంటి అంతరాయం లేకుండా బ్యాంకులను మారడం సిమ్ కార్డు మార్చినంత సులభంగా అవుతుంది. అయితే చాలామంది ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులలో ఖాతాలు తీసుకుంటారు. ఆ ఖాతాలు తీసుకున్నప్పుడు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తారు, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పంటారు. ఒకనొక టైంలో మనకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరం పడ్డప్పుడు మనం మెయింటైన్ చేయం. ఆ బ్యాంకులు ఏం చేస్తాయి, మనకు సర్వీస్ ఛార్జీ బాదుతుంది. ఎంత మళ్ళా 500 నుంచి 600 రూపాయలు బాదుతాయి అనమాట. అన్నుంచి డెబిట్ చేసుకుంటాయి. కాబట్టి ఇలాంటి మెయింటెనెన్స్ చాలామందికి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఈ బ్యాంకు మారడం వల్ల కొంత ఉపశమనం నడుస్తుంది. ఫర్ సపోజ్గా సమ్ బ్యాంకులను అకౌంట్ తీసుకున్నా, విపరీతమైన ఛార్జీలు వేస్తున్నాడు, నేను వేరే దాంట్లో పోలేకపోతున్నా, నాకు ఈ ఖాతా చాలా అవసరం, నేను ట్రాన్సాక్షన్ బాగా చేసిన, కనీసం ఈ ట్రాన్సాక్షన్తో నాకు లోన్ అన్నా క్రెడిట్ కార్డ్ అనే వస్తుంది కావచ్చు అని చెప్పి చాలామంది ఖాతాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇదే అదునుగా అని చెప్పి ఆ బ్యాంక్ వాళ్ళు ఇష్టం ఉన్న ఛార్జీలు ఏది పడుతుంది అది మెయింటైన్ ఛార్జీలు అని, ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని చెప్పి ఇక అకౌంట్లను ఇంత ఉంటే గంట కూర్చొనే ఉంటారు. సో ఆ బాధ పోయింది. ఇక ఆ ఖాతాను డైరెక్ట్గా వేరే బ్యాంకులో మార్చేసుకుంటే సేవింగ్స్ అకౌంట్గా మారిపోతుంది. ఆ విధంగా ఆర్బీఐ తీసుకొస్తా ఉన్నది. బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ అంటే ఏమిటి అట చూడండి. ఇదివరకు నేను చెప్పిన అదే మళ్ళీ ఒకసారి చెప్పి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాను మార్చడం చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. వినియోగదారులు తమ కొత్త అకౌంట్ నెంబర్ని శాలరీ పెట్టుబడులు, సబ్స్క్రిప్షన్లు, ప్రభుత్వ పథకాలు వంటి వివిధ ప్లాట్ఫారంలో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదే ఆర్బీఐ ప్రతిపాదించిన విధంగా బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ ఈ సమస్యను తొలగిస్తుంది. దీనివల్ల బ్యాంక్ అకౌంట్ నంబర్ ఒక యూనివర్సల్ ఫైనాన్షియల్ ఐడెంటిటీగా పనిచేస్తుంది. ఒక బ్యాంకుకు పరిమితం ఉండదు. అకౌంట్ నెంబరు మార్చకుండానే మరొక బ్యాంకుకు మారవచ్చు. కొత్త బ్యాంకులు ప్రస్తుత అకౌంట్ నెంబర్ను తమ సిస్టంలో యాక్టివేట్ చేస్తుందట. అంటే చూడండి, చాలామందికి ప్రభుత్వ పథకాలలో దీంట్లో అన్నిట్లో బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నారు. తీసుకుంటే ఆ అకౌంట్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా వాళ్ళు ఈనాస్ ద్వారా కానీ నిఫ్ట్ కొట్టేటప్పుడు కానీ ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఈ అకౌంట్ ఈ బ్యాంకుకు మారింది అని చెప్పి షో అవ్వడానికి సిస్టమ్ ఆటోమేటిక్గా యాక్టివేట్ చేసి దాన్ని ఫాలోఅప్ చేస్తుందట. ఇప్పుడు అకౌంట్ అనేది ఏంటిది, ఫైనాన్షియల్ ఐడెంటిటీగా పనిచేస్తుందట. ఫైనాన్షియలీ ఐడెంటిటీగా ఒక మనకు ఆధార్ కార్డ్ ఐడి ఎట్లున్నదో బ్యాంక్ అకౌంట్ కూడా అట్లా ఐడెంటిటీగా పనిచేస్తుందట. ఇక టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి రానున్న రోజులలో గిట్లాంటి సంస్కరణలు వచ్చినా కానీ పేదోడికి మాత్రం న్యాయం జరుగుతుంది పక్క. ఈ ఛార్జీలు, ఈ అడ్డమైన అన్నీ చెప్పి అకౌంట్ల ఖాతాల నుంచి అమౌంట్ తీసుకోవడాలు బ్యాంక్ వాళ్ళు ఎంత తగ్గిపోతుంది. స్టేట్ బ్యాంక్ నచ్చకపోతే ఆంధ్ర బ్యాంక్ పోతాం, ఆంధ్ర బ్యాంక్ నచ్చకపోతే తెలంగాణకి వస్తాం, తెలంగాణకి కేడీసీసీ పోతాం, లేకపోతే ఐసిఐసి పోతాం, హెచ్డిఎఫ్సి పోతాం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పోతాం. ఏడ ఫ్యూచర్స్ బాగుంటే గాడికి పోతాం. మన ట్రాన్సాక్షన్ కరెక్ట్ ఉండి
పంజాబ్ నేషనల్ బ్యాంకు మాకు క్రెడిట్ కార్డు ఇస్తాను అనుకో, అందులో పోతాం. అది నా క్రెడిట్ కార్డు ఇవ్వడం అనుకో, స్టేట్ బ్యాంక్ ఇస్తాను అనుకో, ఆడికి పోతాం. అందుకోసమే ఇటువంటి సంస్కరణలు భారతదేశంలో వస్తూ ఉంటాయి, కానీ రేర్గా వస్తాయి, కానీ బాగుంటాయి.